హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఓ విచిత్రమైన ఘటన. ఇది చాలా సంవత్సరాల కింద జరిగిందనమాట. ఇది అయితే ఈ మధ్య కూడా నేను ఏందంటే ఇది చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఈ వీడియో నేను పెడదామా వద్దా, అసలు ఎలా ఉంటుందని. కానీ ఇది ఎక్కువ ఎవరికి తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం వినడం. ఇది విన్నాక కూడా నాకే ఆశ్చర్యమైంది. అసలు ఇలా కూడా ఉంటుందా అని చెప్పి. ఏదో ఈ రహస్యం అనేది మీకు తెలియజెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అసలు ఏందంటే మేడి చెట్టు గురించి మీకు తెలుసా? మేడి చెట్టు గురించి అంటే మేడి చెట్టు చూడు వెనుగలాడును, పొట్ట విప్పి చూస్తే పురుగులుండును అంట. అదొక సామెత, అది అందరికీ తెలిసిందే. కానీ మేడి చెట్టు పండు కూడా చాలామందికి చాలామంది అంటుంటారు మంచిదని చెప్పేసి ఆరోగ్యానికి. ఈ చెట్టు దత్తాత్రేయ స్వామి స్వరూపం అంటారు. ఔదుంబరు వృక్షం అంటారు దీన్ని, మరో పేరు. ఈ చెట్టు కాడ ఆవు నెత్తితో దీపం పెడితే దోషాలు పోతాయి, మనకు అయ్యే పనులు అవుతాయి అని చెప్పేసి కూడా అంటారు. కాకపోతే ఈ చెట్టుకు ఓ సంఘటన అంటే ఒకటి ఏంటంటే ఓ సంఘటన జరిగింది. మరొకటి ఏంటంటే ఎవరికి ఇంతవరకు తెలియని ఒక రహస్యం ఉంది. అంటే ఇంతవరకు తెలియదంటే పెద్దగా చాలామందికి తెలియదు ఈ రహస్యం, కొద్దిమంది మాత్రమే తెలుసు. కానీ అసలు మేడి చెట్టు గున్న రహస్యం తెలుసుకుంటే ఈ మధ్యన విన్నాక అది ఒక దగ్గర ఒక 25 days అవుతుంది ఈ రహస్యంని. ఈ వీడియో పెడదామని అనుకుంటున్నాను, నాకు వీలు కుదరలేదు. కానీ ఈ రహస్యాన్ని మీ దాకా తీసుకురావాలి, ఎందుకంటే ఇది జరిగిన సంఘటన మీకు తీసుకురావాలని తెలియాలని చెప్పేసి, ఈ సంఘటన మీకు తెలియజెప్పాలి అని చెప్పేసి నేను నా ఛానల్లో పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక మనము ఒకసారి ఈ ప్రపంచంలోకి వెళ్దామా? అసలు మేడి చెట్టు అంటే ఏంది? దానికన్నా ముందు నేను మేడి చెట్టు గురించి ఓ మాట చెప్తాను. మేడి చెట్టు వల్ల అత్యంత సంపన్నులు అవుతారనమాట. మేడి చెట్టు తర్వాత అసలు సంపన్నులు అవుతారు మేడి చెట్టు వల్ల అంటే, అవునులే దాని ఆకు తీసుకొచ్చి పూజ కాడ పెడితే పైసలు వస్తాయి, డబ్బులు వస్తాయి అని మాట్లాడితే ఏవో రకంగా మాట్లాడుతుంది, దాని పండుగల రాబోముందా అని చెప్పేసి. కానీ మేడి చెట్టుకు రాత్రి వేళల్లో పువ్వు పూస్తాయంట 12 తర్వాత. ఆ పూసిన పువ్వు మనుషులకు అంటే సాధారణంగా సామాన్య మనుషులకు ఎవ్వరికీ కంటపడదు. ఇంతవరకు ఆ పువ్వు దొరికిన వాడు ఎవ్వడూ లేడు. ఆ పువ్వును ఆకాశం నుంచి అప్సరసలు వచ్చి తీసుకెళ్తారంట, తీసుకొని స్వర్గానికి వెళ్తారట. అసలు మరొకటి ఏంటంటే అక్కడ ఆ పువ్వుకి పిశాచాలు కూడా కావాలంటాయంట. ఎవరైనా రాత్రి వేళలో 12 తర్వాత మేడి చెట్టు పువ్వు కోసం వెళ్తే వాళ్ళు మరణించినా ఆశ్చర్యం లేదు. అసలు ఏం జరిగిందో తెలియంటే దానికన్నా ముందు మీకు జరిగిన ఒక సంఘటన ఉందండి. ఆ సంఘటన చెప్తాను. పూర్వకాలంలో ఒకప్పుడు అనమాట. అయితే అప్పుడు ఒక కూతురు అంటే ఒక ఆడపిల్ల ఆ పిల్ల వాళ్ళ అమ్మకి అనారోగ్య సమస్య అనమాట. అంటే ఆమె బయటికి వెళ్ళి ఏమీ చేయలేని పరిస్థితి. అసలు ఆమె ఏమి చేయదు, ఏమి చేత కాదు. ఆమెకి కేవలం వండి పెడితే తినడం తప్ప ఆమెకి ఏమి చేత కాదు. అలాంటి పరిస్థితి. దగ్గర 5-6 ఏళ్ళ బాలిక. ఆ పిల్ల చేసేది ఏంటంటే కుండలో పెరుగు తీసుకొని పోయి ఊర్లో అమ్ముకొని వచ్చేది. అంటే ఎక్కడ అంగడైతే ఎక్కడ సంత ఉంటే ఆ సంతలోకి వెళ్ళి పెరుగు అమ్ముకొని వచ్చేది. పాపం ఆ పిల్ల పెరుగు అమ్ముతుంటే కూడా ఒక్కోసారి ఆ కుండ తీసి పెట్టేట్లా కూడా పెరుగు చాలా వేస్ట్ అయిపోయి నష్టపోయేది. ఆ వచ్చిన కొద్ది డబ్బులతోనే ఏదో తిని కాలం గడిపి. ఇలా ఆ పిల్ల ప్రతిరోజు పెరుగు అమ్మేది, కానీ ఎప్పుడూ ఏడుస్తూనే ఇంటికి వచ్చేది. ప్రతిరోజు అలా ఏడ్చేది. కానీ వాళ్ళమ్మకు తెలియనిచ్చేది కాదు బాధ. వాళ్ళమ్మ అనేది, బిడ్డ నువ్వెంత కష్టపడుతున్నావు, ఎంత చేస్తున్నావు, కానీ చిన్నపిల్ల అయ్యిండి కూడా నువ్వు తెచ్చిపెట్టి నేను సంపాదించుకొచ్చిన పైసలతో నేను తిని బతుకుతున్నాను, నేను ఎంత పాపిష్టిదాన్ని అని చెప్పేసి తల్లి రోజు బాధపడేది. కానీ కూతురు తల్లికి ధైర్యం చెప్పేది, కానీ ఒంటరిగా బాధపడేది. తల్లి ముందు కన్నీరు గార్చేది కాదు. అసలు ఏం జరిగిందంటే ఓనాడు ఆ పిల్ల రాత్రి అంటే అంగడికి వెళ్ళి పెరుగు అమ్మిన తర్వాత రాత్రి వేళలో సరిగ్గా 6:30 తర్వాత మేడి చెట్టు దగ్గర కూర్చుంది. బాగా అలసిపోయి మేడి చెట్టు దగ్గర కూర్చున్నందుకు ఏమైందంటే బాగా అలసిపోయిన కారణంగా నిద్రపోయింది ఆ మేడి చెట్టు కిందనే. నిద్రపోయిన తర్వాత లేచి చూస్తే రాత్రి 1:30 అవుతుంది.
అది ఒక నిర్మానుష్యమైన ప్రాంతం అనమాట. ఆ పిల్ల నడిచేది ఆ అంగడి నుంచి వాళ్ళ ఇంటికి నడిచే మధ్యలో కొన్ని నిర్మానుష్యమైన దారులు వస్తాయి. అంటే ఇప్పుడు అడవిల మార్గంలాగా వస్తుంది కదా, అలాగా ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో అక్కడ దారిలో మేడి చెట్టు కింద అలాగే వండుకున్న వచ్చి కూర్చున్నదంతే. అలసిపోయిందని చెట్టుకు కాస్త తలబెట్టి ఇలా ఒరిగిందంతే. కళ్ళు తెరిచేసరికి 1:30 అవుతుంది సమయం, రాత్రి. ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ భయానికి ఆ చీకట్లో భయపడుతూ కుండను తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి తన తల్లి ఏడుస్తూ కూర్చుంది. మెల్లగా కుండని పక్కన పెట్టి వాళ్ళ అమ్మని ఉదాచింది. అమ్మ, నేను ఇలా జరిగింది, ఇలా నేను నిద్రపోయాను, ఇలా మేడి చెట్టు కింద నిద్రపోయేసరికి ఇంత టైం అయిందమ్మా, నేను క్షమించు అని చెప్పేసి తన తల్లికి చెప్తే, నీకు ఏమైందో అని చెప్పేసి నేను ఏడుస్తున్నానంటే, ఏం బాధపడకు అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఇంత బియ్యం పెట్టి ఇంట్లో ఉన్న కూరగాయలు ఏదో తీసి వండి వాళ్ళమ్మకి తినిపించి ఆ పిల్ల తిని రాత్రి నిద్రపోయింది. ఇక తెల్లారి పెరుగును అదే కుండలో తోడుకొని పెరుగు తీసుకొని అమ్మడం మొదలుపెట్టింది. కానీ ఒక రహస్యం ఏంటంటే, చివరిలో చెప్తాను నేను, ఆ పెరుగుని ఎంత తోడినా కూడా కుండలోంచి పెరుగు అయిపోవట్లేదు. తోడుతూ ఉంది. ఏంది, నేను తెచ్చిన పెరుగు కుండలో సగం పెరుగు తెచ్చాను కదా, అంటే కుండకు ఎల్తిగా తెచ్చాను, సగానికంటే కాస్త ఎక్కువ ఉంది పెరుగు. ఆ పెరుగును నేను తెచ్చినాను కానీ ఇదేంది, ఇంత జనాలమ్మినా ఇంత డబ్బు వచ్చింది, ఈ పెరుగు ఇంకా అయిపోవట్లేదని ఏం జరిగిందో ఆ పిల్లకి అర్థం కాలేదు. మళ్ళీ పెరుగు అలాగే అమ్ముతూ ఉంది. రోజు రాత్రి చీకటి అయిపోయేసరికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇక తర్వాత మళ్ళా ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఆ కుండలో ఏముందని తీసి చూస్తే ఆ కుండలో ఒక పువ్వు వెళ్ళింది. ఆ పువ్వు మేడి చెట్టుకు వచ్చిన పువ్వు అది. ఆ రోజు రాత్రి ఆ పిల్ల సాయంత్రం వచ్చి 7 గంటల తర్వాత చెట్టు కింద ఎప్పుడైతే పడుకుందో, ఆ పడుకున్న తర్వాత ఆ కుండలో పువ్వు పడింది. ఆ మేడి చెట్టుకున్న అప్సరసలు తీసుకెళ్తానని మొదట్లో చెప్పాను. ఆ పువ్వు అనేది ఆ కుండలో పడి ఆ కుండలో పడింది కాబట్టి అందులో పెరుగు వేస్తే ఎంత వేసినా పెరుగు అయిపోవట్లేదు. అయితే ఆ పిల్లకి అది అర్థం కాక ఆ పువ్వును అలాగే పెట్టింది. ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, నాకు ఏం తెలీదు, ఆ పువ్వు అలాగే ఉందని. ఇక ఉదయం మళ్ళీ పెరుగు తీసుకొని పోయింది. ఎంత తీసినా తోడుతా ఉన్నా పెరుగు అయిపోతలేదు, పెరుగు వస్తానే ఉంది. ఇలా కాదని చెప్పేసి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఓ పాతది షటర్ కిరాణా కొట్టు ఉంటే తీసుకొని పెరుగు దుకాణమే పెట్టేసింది. ఇక ఆ పెరుగు దుకాణం పెట్టి నుంచి ఆ పాపకి లక్షలు రావడం మొదలుపెట్టినాయి. ఇక అంత డబ్బు సంపాదిస్తున్న ఆ పాపకి ఆనందట్టుకోలేక పని వాళ్ళని కూడా పెట్టుకున్నది, 4గురిని పెట్టుకొని వాళ్ళమ్మ ఆరోగ్యాన్ని ఓ మంచి ఆయుర్వేద డాక్టర్తో చాలా బాగా చేయించింది. వాళ్ళమ్మ కూడా ఆ దుకాణంలోకి రావడము, ఆ పాపతో పాటు కూర్చోవడం కూడా, అసలు ఆ పాప అంత సంపాదించడం కూడా వాళ్ళ అమ్మకి ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. ఆ పాపకి అప్పటి కూడా అర్థమైతలేదు ఆ పువ్వు ఏందని. ఆ పువ్వు ఉన్న కుండని ఎప్పుడూ భద్రంగా ఉంచేది, ఎవరికి చెప్పేది కాదు ఈ రహస్యాన్ని. కానీ ఓ నాడు వాళ్ళ దుకాణం దగ్గరికి ఓ సాధువు వచ్చిండనమాట. ఓ సాధువు వస్తే ఆ సాధువు ఆ పాపకేసి చూస్తున్నాడు వింతగా. చూసుకో ఆ పాప నవ్వి, మీకు ఏం కావాలని అడిగితే నాకు పెరుగు పెట్టని చెప్పేసి తన దగ్గర ఓ పాత్రను తీసిచ్చాడు. ఆ పాత్రలో నిండా పెరుగు పోసింది. అతను సాధువు కాబట్టి డబ్బులేమీ వద్దని చెప్పింది. అతను నవ్వుతూ సంతోషంగా దీవించి ఓ మాటని వెళ్ళాడు. గత కొన్ని రోజుల కింద నీ జీవితంలో ఓ ఘటన జరిగింది అన్నాడు. ఆ ఘటన ఏందో మీకు తెలుసా అన్నాడు. నీ జీవితం మారడానికి ఆ సంఘటనే అంటే ఆ పాపకి అప్పుడు గుర్తుకొచ్చింది, మేడి చెట్టు కింద నేను నిద్రించాను కదా, ఆ రోజు నుంచి నా జీవితం మారిందని. జరిగిన కథని ఆ పాప ఆ సాధువుకు చెప్పింది. అప్పుడు ఆ సాధువు అన్నాడు, మేడి చెట్టు ఈ రహస్యం ఎవరికి తెలియదు. మేడి చెట్టుకు ఇలా పువ్వులు పూస్తాయి. రాత్రి 12 దాటితే కేవలం క్షణాల్లో పువ్వు పుట్టి ఆ క్షణంలో ఒక 10 సెకండ్ల లోపే అది పండుగ మారిపోతుంది. మేడి చెట్టు పండ్లు అనేది మొదలు పువ్వులు పూస్తాయి, పువ్వు తర్వాత పండు అవుతుంది. ఆ పువ్వు అయినప్పుడు ఎవరికైతే దొరుకుతుందో వాడు అత్యంత సంపన్నులు అవుతాడు. అంటే ఆ దొరికిన పువ్వును తీసుకెళ్ళి వాడు బియ్యంలో వేస్తే ఆ బియ్యం ఎప్పుడూ అయిపోదు. వాడు అల్మారిలో ధనం ఉన్న స్థానంలో పెడితే ధనం ఎప్పుడు అయిపోదు. ఎంత చేయి పెట్టినా ధనం దొరుకుతూ ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అలా వాడు తట్టుకోలేంత ధనం, అంటే నాకు ఇంకా చాలు ధనం అనేంత వరకు కూడా
అన్నా కూడా ధనం ఆగదు. అంతటి అదృష్టం పడుతుంది, అంతటి ధనవంతులు అవుతారు ఆ మేడి చెట్టు పువ్వుల. కానీ 25 కోట్ల మందిలో ఒకడికి ఉంటుంది ఆ అదృష్టం. కానీ అత్యంత ఈ రోజు వరకు కూడా ఒక్కడికి కూడా ఆ పువ్వు దొరికినట్టుగా ఎక్కడ వినలేదు, చేయలేదు. భూమిలో ధనమన్నా దొరుకుతుందేమో కానీ ఆ పువ్వు దొరకడం అనేది ఇంతవరకు ఇవ్వదు. ఒకవేళ తెగిడిచి ఏమన్నా పువ్వు కోసం వెళితే ప్రాణాలు పోవడం ఖాయమని చెప్పేసి ఆ సాధువు ఆ పాపతో చెప్తాడు. ఆ పాప ఆశ్చర్యంకిస్తుంది. ప్రాణాలు పోవడం ఏంటి అంటే, ఆ చెట్టుకు రాత్రి వేళలో 12 తర్వాత పువ్వు పూస్తుంది. ఆ పువ్వును ఆకాశం నుంచి అప్సరస్సులు వచ్చి తీసుకెళ్తారు, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఆ పువ్వుకి పిశాచాలు కూడా కావాలుంటాయని శాస్త్రవచనం, అంటే శాస్త్రం చెప్తుంది అని ఆ గురువు ఆ సాధువు ఆ పాపకు చెప్పాడు. ఈ ఎన్ని స్టోరీలను ఆ పాప అసలు నా జీవితం ఇంతవరకు మేడి చెట్టు అంటే ఏదో చెట్టులాగా అనుకున్నా, కానీ మేడి చెట్టుకి ఇంత చరిత్ర ఉంటుందా అని చెప్పేసి నాకు తెలియదని తన నోటి మీద చేయి పెట్టుకొని సాధువు కేసు చూసింది. సాధువు అక్కడితో ఆ పాపని ఆశీర్వదించి కలకాలం సంతోషంగా ఉండని చెప్పేసి దీవించి వెళ్ళిపోయాడు. అది సో ఓ పాపకు జరిగిన అదృష్టం ఇది. కానీ ఆ పాప ఎప్పుడు ఆశించలేదు, చెట్టు కింద కూర్చుంది. భగవంతుడు అనేవాడు ఆ పాపకి ఈ రకంగా మేలు చేసి పాపని అత్యంత సంపన్నులను చేశాడు. ఒకవేళ ఆ చెట్టు పువ్వు దొరకాలన్నా కూడా అది భగవంతుని అనుగ్రహం ఉండాలి, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండాలి. దత్తాత్రేయ స్వామి స్వరూపమే ఆ వృక్షం కాబట్టి ఆయన అనుగ్రహం ఉండాలని చెప్పేసి శాస్త్రం అనేది చెప్తుందన్నమాట. అయితే సో ఫ్రెండ్స్, ఒకప్పుడు ఓ పాపకు జరిగిన సంఘటన అనమాట. మేడి చెట్టు వల్ల ఆ పాప ఇలా ధనవంతురాలు అయింది. ఇలా అత్యంత సంపన్నులు లెక్కల కాలం సంతోషంగా ఉండి ఆ పాప వాళ్ళ అమ్మతో చివరకు కొన్నాళ్ళ తర్వాత ఆ పాప పెళ్లి చేసుకొని మంచి భర్తను పొంది ఆ భర్త కూడా ఆ పెరుగు షాప్లోనే కూర్చొని భార్య భర్తలు మంచిగా వాళ్ళ తల్లి ముగ్గురు కలిసి పెరుగు వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవించారు ఆ కాలంలో అప్పుడు. సో ఫ్రెండ్స్, జరిగిన సంఘటన ఇది. సో ఇక నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మేడి చెట్టుకు రాత్రి 12 దాటితే పువ్వులు వస్తాయి. ఆ పువ్వును ఆకాశం నుంచి అప్సరస్సులు వచ్చి తీసుకెళ్తారు. ఇది మీకు వినడానికి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. మేడి చెట్టు పువ్వు వస్తుందా, ఆ పువ్వును అప్సరస్సులు తీసుకొని ఆకాశానికి వెళ్తారా అని మీకు డౌట్ వస్తుంది. ఇవి కూడా జరుగుతాయా అంటారు. కానీ ఇవి ఎవరి కంటికి కనబడవు. మనిషి కంటికి ఏవి కనబడవు కాబట్టి మనిషి ఏది నమ్మడు. మన కళ్ళ ముందు జరిగినవి మాత్రమే మనం నమ్ముతాము. మనకు జరిగినవన్నీ నిజాలు అనుకోలేము, జరగనివన్నీ అబద్ధాలు అనుకోలేము. కళ్ళ ముందు జరిగేది నమ్ముతాం. కానీ ఒకటి, మన చుట్టూ దేవతలు, పిశాచాలు, ఆత్మలు తిరుగుతూనే ఉంటాయి. నేను నా వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను. ఎప్పుడైనా సరే మనం వస్తే మన చుట్టూ ఎక్కడైనా సరే మనకు తేడాగా ఉందంటే అక్కడేదో చెడు శక్తి ఉందని అనుకోవాలి. మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు, గుళ్ళో వెళ్ళినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో కొన్ని చోట్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉందంటే అక్కడ దేవతలు ఉన్నారని అర్థం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని తర్వాత మీకు కూడా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే మేడి చెట్టు వల్ల ధనవంతులు అవుతారని చెప్పేసి, అలాగని చెప్పేసి మీరు వెళ్ళి ఆ పువ్వు కోసం వెళ్ళకండి. ఎందుకంటే ఆ పువ్వు ఎవ్వరికి లభించదు, ఎవ్వరికి దొరకదు. కేవలం ఒక 25 కోట్ల 50 కోట్ల మందిలో ఒక్కడికి ఉంటుంది అదృష్టం. అది కూడా ఇంతవరకు ఎవరికి ఆ మేడి చెట్టు పువ్వు దొరికినట్టుగా ఎవ్వరూ లేరు. దీని చరిత్ర కూడా ఇంతవరకు ఎవ్వరు చెప్పలేరు. ఆ పువ్వు ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇంతవరకు ఎవరు చూడలేడు కాబట్టి చెప్తున్నాను. ఆ పువ్వు ఇలా ఉంటుంది అని చెప్పేసి మనం వెతికినా కూడా ఆ పువ్వు దొరకదు. అసలు ఎలా ఉంటుందో ఎవడు చూడలేడు ఆ పువ్వుని. సో ఫ్రెండ్స్, మేడి చెట్టుకు చరిత్ర ఒక రహస్యం, ఒక గొప్ప రహస్యం ఇది. ఫ్రెండ్స్ విన్నారు కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో విన్నారు కదా. సో మేడి చెట్టుకున్న చరిత్ర ఇది ఎక్కువగా ఎవరికి తెలియదు. వింటే నేనే ఆశ్చర్యపడాను. ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల కింద, సరిగ్గా 30 రోజుల కింద నాకు ఒక పెద్ద మనిషి పరిచయం అయ్యాడు. నేను పని చేసే చోట నాకు పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి చెప్పిండు, ఇది స్టోరీ ఇలా ఉంటుంది. వాళ్ళ ఊర్లో కూడా ఓ ఇద్దరు ప్రయత్నించారంట పువ్వు కోసము. రాత్రి వేళల్లో ఆ పువ్వు కోసం వేయరంట ఆ పెద్ద మనిషి చెప్తే. కానీ వాళ్ళకు పువ్వు దొరకలేదు. కానీ ఆ వెళ్ళి వచ్చే నుంచి వాళ్ళకు ఛాతీ రోగాలు వచ్చినాయంట. ఛాతీ రోగాలు అంటే ఎక్కువగా ఆయాసం అవ్వడం అలాగే జరిగినాయంట. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ దానికి వేరొక చోటుకు వెళ్ళడము
వల్ల అవి రోగాలు తగ్గినాయి. అదన్నమాట, అలా జరిగింది. సో ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు మాత్రం ప్రయత్నం చేస్తుంటారు. రాత్రి 12 దాటిన తర్వాత పువ్వు దొరుకుతుందని చూస్తుంటారు, కానీ ఎవ్వరికి దొరకదు. ఇంకెక్కువ ప్రయత్నం చేస్తే, సమయం బాగలేకపోతే ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదు. అదృష్టం బాగుంటే దొరుకుతుందా అనుకుంటాం, అంటే సమయం బాగలేకపోతే ప్రాణాలు పోతాయి అంటే. అదృష్టం బాగుంటే పువ్వు దొరుకుతా అంటే, అదృష్టం బాగున్నా పువ్వు దొరకదు. ఆ పువ్వు దొరకాలంటే కూడా వాడు చెప్పాలంటే కారణజన్ముడు అయ్యి ఉండాలి. వాడు ఒక పెద్ద కారణజన్ముడు అయ్యి ఉండాలి. ఇక అది శివానుగ్రహం. ఫ్రెండ్స్, మేడి చెట్టుకున్న చరిత్ర ఇది. జరిగిన సంఘటన చెప్పాను, మేడి చెట్టుకున్న రహస్యం చెప్పాను, ఆ రహస్యానికి జరిగిన సంఘటన చెప్పినాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక విన్నారుగా స్టోరీ. మరొక జరిగిన సంఘటనతో, మరొక విచిత్ర సంఘటనతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. నా వీడియోలో జరిగిన సంఘటనలు, ఒక రహస్యాలు అవి మాత్రమే ఉంటాయి. ఏదో కథ తెచ్చి పెట్టడం అది నేను చెయ్యను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జర లైక్ కొట్టండి. లైక్ కొడితే నా వీడియోస్ అనేది ముందుకు వెళ్తుంటాయి, నాకు బూస్ట్ ఉంటుంది. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదండి, ₹1 కూడా ఖర్చు పెట్టకండి. కూర్చుంతో ఒక లైక్ కొట్టండి చాలు నాకు. బస్ నేను కోరుకుంటుంది మీ వల్ల ఒక లైక్ కొట్టండి. జర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. మరొక జరిగిన సంఘటనతో మేము ఉందంట ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.